ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. మన ఛానల్ వీక్షిస్తున్న ఆత్మీయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిష్య శాస్త్రంలో 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారి వార ఫలాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం అంటే 2026 ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుండి మార్చి 1వ తేదీ ఆదివారం వరకు వృశ్చిక రాశి వారికి గోచార గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వృత్తి, వ్యాపార, ఆరోగ్య మరియు ఆర్థిక విషయాల్లో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో చాలా ప్రశాంతంగా, వివరంగా మాట్లాడుకుందాం. వృశ్చిక రాశికి అధిపతి కుజ భగవానుడు అంటే అంగారకుడు. ఈ రాశివారు సహజంగానే అపారమైన మనోధైర్యం, పట్టుదల మరియు ఎంచుకున్న రంగంలో విజయం సాధించే వరకు విశ్రమించని లక్ష్యశుద్ధి కలిగినవారు. ఏ పనైనా ఎంతో లోతుగా విశ్లేషించి చాలా రహస్యంగా, పకడ్బందీగా చేస్తారు. మరి ఈ వారం కుజుడి అనుగ్రహంతో మీకు రాబోతున్న అదృష్ట అవకాశాలేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం. వృత్తి మరియు ఉద్యోగ రంగం. ఉద్యోగస్తులకు ఈ వారం అత్యంత అనుకూలమైన, ఉత్సాహభరితమైన సమయమని చెప్పవచ్చు. వృశ్చిక రాశివారు తమ కార్యాలయంలో అప్పగించిన బాధ్యతలను ఒక ఛాలెంజ్లా తీసుకొని పూర్తి చేస్తారు. మీ అంకితభావం ఈ వారం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మీ పై అధికారులు మీ పనితీరు పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి లేదా రాబోయే 5 ఏళ్లలో టాప్ ట్రెండింగ్ జాబ్స్ మరియు బెస్ట్ టెక్నాలజీ ఏది అని అన్వేషిస్తూ ఆ దిశగా స్కిల్స్ పెంచుకుంటున్న యువతకు ఈ వారం అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవడం లేదా కొత్త ప్రాజెక్టులలోకి అడుగుపెట్టడం ద్వారా మీ కెరీర్కు ఒక బలమైన పునాది పడుతుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారికి మీ సహజమైన ధైర్యంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో విజయం వరిస్తుంది. సామాజిక మాధ్యమాలలో ఆసక్తి ఉన్నవారు ఇన్స్టాగ్రామ్ లాంటి వేదికలపై జాబ్ అప్డేట్స్ అందిస్తూ యువతకు మార్గనిర్దేశం చేస్తే మీ ప్రతిభకు విశేషమైన గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. వ్యాపారం మరియు సృజనాత్మక రంగం. వ్యాపారస్తులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. కుజుడి ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో ఒక కొత్త మెరుపు, నిర్ణయాల్లో ఒక వేగం ఉంటాయి. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది స్వర్ణయుగం లాంటిది. ముఖ్యంగా సినిమాటిక్ వీడియోలు రూపొందించేవారికి అల్ట్రా రియలిస్టిక్, హై క్వాలిటీ 4K, 8K విజువల్స్తో ప్రయోగాలు చేసేవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా మన ప్రాచీన ఇతిహాసాలైన మహాభారతం లాంటి గొప్ప కథలను అద్భుతమైన తెలుగు నేరేషన్తో దృశ్యరూపంలోకి తీసుకురావాలని ప్రయత్నించేవారికి, ఆసక్తికరమైన ఎపిసోడ్స్గా క్రియేట్ చేయాలనుకునేవారికి ఈ వారం దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. మీ క్రియేటివ్ ప్రాజెక్టులు ఎంతోమంది హృదయాలను హత్తుకుంటాయి. ఇక ఫేస్బుక్ లేదా యూట్యూబ్లో బిజినెస్ అండ్ స్టార్టప్ ఐడియాస్ గురించి పేజీలు నడిపేవారికి సబ్స్క్రైబర్లు పెరుగుతారు. మీ ఆలోచనలు 10 మందికి వ్యాపార మార్గాన్ని చూపుతాయి. ఆర్థిక స్థితి. ఆర్థికపరంగా వృశ్చిక రాశి వారికి ఈ వారం మహాలక్ష్మి దయ పూర్తిగా ఉంటుంది. ధన ప్రవాహం చాలా సానుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన పనులు లేదా రావలసిన బకాయిలు ఈ వారం తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి. కుజుడి ప్రభావం వల్ల మీకు భూమి లేదా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లో అడుగు ముందుకు పడుతుంది. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతో లాభాన్ని ఇస్తాయి. అయితే అనవసరమైన ఆవేశాలకు పోయి ఖర్చులు చేయకుండా ఒక చక్కటి ప్రణాళిక వేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మీ ఆర్థిక భద్రతను మరింత పెంచుతుంది. అప్పుల బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం మరియు జీవనశైలి. మీ ఆరోగ్యం ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సహజంగానే అపారమైన శారీరక శక్తి ఉంటుంది.
మీ రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం రెండూ మీ సొంతమవుతాయి. కాస్త ఉద్రేకాలను అదుపులో ఉంచుకుంటే చాలు, అంతా శుభమే. మీ ఉత్సాహాన్ని రోజంతా నిలబెట్టుకోవడానికి ఉదయాన్నే మితంగా బ్లాక్ కాఫీ లాంటివి తీసుకోవడం వల్ల మీ శరీరంలో చక్కటి మెటబాలిజం, యాక్టివ్నెస్ ఉంటాయి. అలాగే రక్తం శుద్ధవడానికి మంచి పోషకాల కోసం క్యారెట్, బీట్రూట్ జ్యూస్ లాంటివి మీ డైట్లో చేర్చుకోండి. ఇతరులకు కూడా ఈ మంచి హెల్త్ టిప్స్లను ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్లో రీల్స్ ద్వారా పంచుకోవడం వల్ల సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక, మానసిక ఉల్లాసం రెట్టింపవుతుంది. కుటుంబం, విద్య మరియు ప్రేమ. కుటుంబ బంధాలు ఈ వారం మధురంగా ఉంటాయి. ఇంట్లో వారితో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి పండుగలాంటి వాతావరణం నెలకొంటుంది. జీవిత స్వామితో ఎంతో అనురాగంగా ఉంటారు. మీ మధ్య ఉన్న అవగాహన పెరుగుతుంది. పిల్లల చదువులు, వారి పురోగతి మీకు ఎనలేని సంతోషాన్ని ఇస్తాయి. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత అద్భుతంగా కుదురుతుంది. కష్టపడి చదివితే ఫలితం తప్పక దక్కుతుంది. తోటి విద్యార్థులకు, మిత్రులకు మీ ధైర్యవచనాలు లేదా యూట్యూబ్లో మీరు పంచుకునే మంచి మోటివేషనల్ కోట్స్ ద్వారా ఎంతో స్ఫూర్తినిస్తారు. మీ సానుకూల దృక్పథం చూసి అందరూ ఆకర్షితులవుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సంబంధాలు వస్తాయి. రోజువారీ ఫలాలు. ఇప్పుడు ఈ వారం ఏ రోజు మీకు ఎలాంటి ఫలాలను ఇస్తుందో క్లుప్తంగా చూద్దాం. సోమవారం అంటే ఫిబ్రవరి 23 మరియు మంగళవారం అంటే ఫిబ్రవరి 24. ఈ 2 రోజులు మీకు అత్యంత అనుకూలమైనవి. కుజుడి ఆశీస్సులతో కొత్త పనులు ప్రారంభించడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఈ రోజులు ఉపయోగించుకోండి. పనులన్నీ సజావుగా, వేగంగా సాగుతాయి. బుధవారం మరియు గురువారం మీ వృత్తి మరియు సృజనాత్మక ప్రాజెక్టుల మీద ఎక్కువ ఏకాగ్రత పెడతారు. ఉద్యోగంలో ఒక ముఖ్యమైన టాస్క్ను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన అగ్రిమెంట్లు చేసుకోవడానికి అనుకూలం. శుక్రవారం ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. మహిళలకు లేదా ఇంటి సభ్యులకు ఇష్టమైన బహుమతులు కొనిస్తారు. ఇంట్లో పూజా కార్యక్రమాలు చేస్తారు. శనివారం మరియు ఆదివారం వారాంతంలో పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు. మీ అభిరుచులకు, హాబీస్లకు సమయం కేటాయిస్తారు. రాబోయే వారానికి పక్కాగా పాజిటివ్గా ప్లాన్ చేసుకుంటారు. పరిహారాలు. మీ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి, గ్రహాల సానుకూలత పొందడానికి చిన్న చిన్న పరిహారాలు చూద్దాం. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకోండి లేదా ప్రశాంతంగా ఇంట్లో హనుమాన్ చాలీసా పఠించండి. దీనివల్ల మీలోని భయాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. వీలైతే గోమాతకు ఎర్ర కందిపప్పు లేదా బెల్లం తినిపించండి. వృశ్చిక రాశి వారికి గోసేవ ఎంతో విశేషమైన పుణ్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. మీ మనస్సులో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు ఉంచుకోండి. ముఖ్యమైన పనులకై వెళ్లేటప్పుడు ఎరుపు రంగు లేదా కాషాయ రంగు దుస్తులు ధరించడం మీకు మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇదండి వృశ్చిక రాశివారి ఫిబ్రవరి 23 నుండి మార్చి 1వ తేదీ వరకు ఉన్న వారఫలాల పూర్తి సమాచారం. మీ ప్రయాణం విజయవంతంగా, సంతోషంగా సాగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, వృశ్చిక రాశి వారికి ఈ పాజిటివ్ వీడియోను షేర్ చేసి వారిలో కూడా ఉత్సాహాన్ని నింపండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.